కొంపెల్ల మాధవీలత దెబ్బకి మాధవీలత దెబ్బకి ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ వణికిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు అంటూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు విపరీతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. అట్లాగే ఎంఐఎం వాళ్ళు అటువంటిది ఏమీ లేదు అని వాళ్ళ వెర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. నిజానికి మాధవీలత టెన్షన్ పడాలి, మాకేం టెన్షన్ లేదని వాళ్ళు అంటున్నారు. నిజం ఏంటి? అసలు మాధవీలత గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? గెలిస్తే ఏం జరుగుతుంది? అసదుద్దీన్ ఓవైసీ అనేటువంటి వ్యక్తి ఓడిపోతే ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. సలాలుద్దీన్ ఓవైసీ అనేసి మనకి ఓవైసీ యొక్క తండ్రి. ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ కూడా నెపోటిజం, పాట్రియాట్రికల్ రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనేమి స్క్రాచ్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఆయన తండ్రి సలాలుద్దీన్ ఓవైసీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. నాకు బాగా క్లోజ్ రిలేటివ్స్ లో నాకు బాగా క్లోజ్ మా కజిన్ ని ఆ శాలిబండ ఏరియాకి ఇచ్చాం పెళ్లి. ఇప్పుడు వాళ్ళు వేరే ప్లేస్ లో ఉంటున్నారు. బట్ వాళ్ళ మామగారు అనేక సార్లు నాతో మాట్లాడినప్పుడు ఈ పాత బస్తీలో జరిగేటువంటి ఇబ్బందికర పరిస్థితులు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏజ్ ఒక 65 అనుకోండి. ఆయన 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు నుంచి, అంటే 50 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండే పరిస్థితి, సలావుద్దీన్ ఓవైసీ ఎట్లా ఎదిగాడు, ఆయన ఎటువంటి ఆమ్, అరాచకాలు చేసేవాడు, లేకపోతే ఎట్లాంటి బెనిఫిట్స్ కూడా చేసేవాడు ముస్లిమ్స్ కి. అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు మాట్లాడాలి, ఒక వ్యక్తి అదే వ్యక్తి కరెక్ట్ చేస్తున్నవి రెండు కూడా మనం చెక్ చేసుకోవాలి. ఆ రకంగా నేను ఆయనతో ఈ మా చెల్లి వాళ్ళ మామగారితో మాట్లాడినప్పుడు అనేక విషయాలు నేను వింటూ ఉండేవాడిని. సో ఆయన ఏం చెప్పేవారంటే, కర్ఫ్యూ అనేటువంటిది ఏరియాకి రావటానికి ముఖ్య కారణం, వన్ ఆఫ్ ద ముఖ్య కారణం ఈ సలాలుద్దీన్ ఓవైసీ అని. ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందికర పరిస్థితులు, ఎప్పటికప్పుడు పోలీసులు లోపలికి రాకుండా, ఒకవేళ పోలీసులు లోపలికి వచ్చి శాంతి భద్రతలను కంట్రోల్ చేసేటువంటి క్రమంలో మా ఫీమేల్స్ మీద, మా ఆడవాళ్ళని తొంగి చూడటానికి పోలీసులు వస్తున్నారని రివర్స్ లో పోలీసుల మీద వీళ్ళు కేసు పెట్టడం, ఈ గోష్మహల్ లాంటి ఏరియాస్ లో, శాలిబండ్ లాంటి ఏరియాస్ లో పెట్టడం, హిందువుల్ని ఇబ్బంది పెట్టడం. అది ఇదే ప్లేస్ లో ఇప్పుడు ముస్లిమ్స్ ఉండే మెజారిటీ ఆఫ్ హిందూస్ ఉన్న ప్రాంతంలో ముస్లిమ్స్ ఇబ్బంది పెట్టడం మనం ఇట్లాగే మాట్లాడుకోవాలి. ఇది ఒక రిలీజియన్ గురించి కాదు, బట్ ఈ పాత బస్తీ వ్యవహారాల గురించి చెప్తున్నా. ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి తీవ్రమైన ఆరోపణలు అక్కడ ఇప్పటికీ మాట్లాడుకునే అంశం. ఇప్పటికీ కూడా పోలీసులు ఇంకాస్త డీపర్ సెక్షన్స్ కి చొచ్చుకుపోయి ఏదైనా ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగితేనో, ఒక సస్పెక్షన్ ఉంటేనో దాన్ని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. సో ఇట్లాంటి ప్రాంతంలో మాధవీలత లాంటి వ్యక్తి గెలవగలరా? సరే, ఇందాక మనం ఫ్లాష్ బ్యాక్ అన్నాం కాబట్టి సలాలుద్దీన్ ఓవైసీ మీద డిఫరెంట్ డిఫరెంట్ ఆరోపణలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు 94లో ఆ వెంకయ్య నాయుడు కూడా పోటీ చేసినట్టున్నారు. ఆయన మీద ఈ సలాలుద్దీన్ ఓవైసీ గెలిచారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ముఖ్యంగా మనకి ఒక బిగ్గెస్ట్ అలిగేషన్ సలావుద్దీన్ ఓవైసీ మీద కావచ్చు, తర్వాత వచ్చిన ఓవైసీల మీద కూడా ఏముందంటే, ఎంపీగా గెలిచే దాంట్లో ఎంపీగా గెలవటమే కదా, ఆయన భారీ మెజారిటీతో గెలుస్తూ ఉంటారు ఓవైసీ. సో ఆ గెలిచే క్రమంలో ఆయన మీద, ఆ పార్టీ మీద ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఏంటంటే, చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా, డెకేడ్స్ గా ఇండియా నుంచి విదేశాలకి వెళ్ళిపోతూ ఉంటారు. ముస్లిమ్స్ అనండి, హిందూస్ అనండి, ఆ, దేశం మొత్తం మీద కూడా వేరే దేశాలకి, ముఖ్యంగా ముస్లిమ్స్ చాలా మంది ఈ స్కిల్ వర్క్ ఉన్న వాళ్ళు సౌదీ అరేబియాకి అటు వెళ్ళిపోతారు ఓవర్ ద డెకేడ్స్. ఆ ఓట్లు ఏమవ్వాలి? ఆ ఓటు ఎవరు పడలేదు కాబట్టి ఎయిదర్ ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్పి తొలగించాలి. అది జరిగే పని కాదు, అది ఎవరు చేయరు. అది పక్కన పెట్టేస్తే ఆ ఓటు పడలేదు అని రిజిస్టర్ అవ్వాలి, కానీ ఆ ఓట్లు పడుతున్నాయి. అట్లా ఒక్కొక్క ఇంటి నుంచి ఒక 100 ఫ్యామిలీస్ లో ఒక 30 ఫ్యామిలీల్లో ఇద్దరిద్దరు చొప్పున ఇళ్ళలోంచి వెళ్ళారు అనుకోండి ఫ్యామిలీస్ లో. సో ఆ ఇద్దరిద్దరు చొప్పున అక్కడే మనకి ఈజీగా 60 ఓట్లు కనబడుతున్నాయి. ఈ 60 ఓట్లని వీళ్ళు రిజిస్టర్ చేసుకుని, బలన్న వాళ్ళు వేరే వెళ్ళిపోయారు కాబట్టి ఓటు తీసే పరిస్థితి లేకుండా 5 సంవత్సరాలు కాపాడుకుని ఎలక్షన్ టైంకి వచ్చేసరికి కొంతమంది బుర్కాలు వేసుకొచ్చి ఆ ఓట్లు వేసేస్తున్నారు, రిగ్గింగ్ చేస్తున్నారు, దొంగ ఓట్లు వేస్తున్నారు. ఆ ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు చెక్ చేసుకుని మరి, వెరిఫికేషన్ చేసుకుని మరి ఓట్లు వేయించాలి. అట్లాంటి టైంలో పోలీసులను కానీ, ఎలక్షన్ ఆఫీసర్స్ని కానీ బెదిరించడం, భయపెట్టడం అనేది వీళ్ళు చేస్తున్నారు. తద్వారా ఓట్లు ఎక్కువగా ఆయనకు పడుతున్నాయి, ముస్లిం ఓట్లు. మనుషులు లేనటువంటి వ్యక్తులకు కూడా వాళ్ళు ఇట్లా బుర్కాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు అనేటువంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. నేను ఈ అంశం మీద ఒక క్లారిటీ, నా వెర్షన్, నా పాయింట్, నా స్టాండ్ ఏం చెప్పదలుచుకున్నా అంటే, బుర్కా అనేటువంటి దానికి నేను అసలు వ్యతిరేకం కాదు, హిజాబ్ అనే దానికి కూడా నేను వ్యతిరేకమే కాదు అసలు కంప్లీట్ గా. నా దృష్టిలో అయ్యప్ప స్వామి మాల ఎట్లాగో బుర్కా కూడా అట్లా, అది ఎవరి ఫెయిత్ ని వాళ్ళు క్యారీ చేసుకోవచ్చు. కానీ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, సెక్యూరిటీ కానీ, యూనిఫార్మిటీ కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ ని పాటించాల్సిన ప్లేసెస్, సెక్యూరిటీకి సంబంధించి పాటించాల్సిన ప్లేసెస్ ఉంటాయి చాలా.
అట్లాంటి ప్లేసెస్‌లో బుర్కానైనా, అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి బట్టలనైనా అలౌ చేయకూడదు అనే అంశాన్ని నేను చాలా గట్టిగా నమ్ముతా. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్, కాలేజెస్. స్కూల్స్‌లో అయినా, కాలేజ్‌లో అయినా యూనిఫార్మ్ అనేది ఎందుకుంటది? ఈ మధ్య స్కూల్స్‌లో తీసేశారు. ఇదివరకు ఉండేది. చాలా స్కూల్ ఐ మీన్ కాలేజెస్‌లో చాలా కాలేజెస్‌లో ఉండేది. మా చిన్నప్పుడు విపరీతంగా ప్రతి కాలేజ్‌కి కూడా యూనిఫార్మ్ ఉండేది. మీకు డిగ్రీ వరకు ఇంటర్ కంపల్సరీ, డిగ్రీ కూడా ఉన్న కాలేజీలు ఉండేవి. అసలు యూనిఫార్మ్ అనేది ఎందుకు పెడతారంటే స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా ఒకడు, ఒకడు కార్‌లో వస్తాడు. ఒకడు రిక్షాలో వస్తాడు. ఒకడు ఆటోలో వస్తాడు. ఒకడు నడుచుకుంటూ వస్తాడు. వీళ్ళ మధ్య ఎటువంటి తారతమ్యాలు లేదు. మనం అందరం ఒకటే. మనందరం డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ ఆర్థిక స్తోమతల నుంచి వచ్చుండొచ్చు కానీ మనంతా ఒకటే అని చెప్పడానికే అసలు స్కూల్లో అయినా, కాలేజీల్లో అయినా మనకి యూనిఫార్మ్ అనేది పెడతారు. అట్లా చిన్నప్పటి నుంచి వాళ్ళ మనస్తత్వం మనందరం ఒకటే అని ఎదిగేలా చేస్తేనే కదా! వాడు రేపొద్దున ముస్లిమో, హిందువో, డబ్బున్నోడో, డబ్బులు లేనోడో, వేరే క్యాస్టోడు, ఈ క్యాస్టోడు, ఈ రకమైనటువంటి ఫీలింగ్స్ లేకుండా వాళ్ళు ఎదుగుతారు. హోల్ పాయింట్ ఆఫ్ యూనిఫార్మే అది. దాన్ని బ్రేక్ చేస్తూ నేను అయ్యప్ప స్వామి మాలేసుకొస్తా, నేను హిజాబ్ పెట్టుకొస్తా అనేది నేను కంప్లీట్‌గా అగైనెస్ట్ ఆ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్‌కి. పిల్లలు ఇప్పుడు అదే హిజాబ్ హిందూయిజంలో హిందువులు అమ్మాయిలు లేకపోతే వాళ్ళేదన్నా ఒక దాన్నేమంటారు బొట్టు పెట్టుకొని వస్తేనో, ఇప్పుడు 3 నామాలు పెట్టుకొని రుద్రాక్షలు ఏసుకొచ్చారనుకోండి స్కూల్‌కి, పిల్లలు కాలేజ్‌కి దానికి కూడా నేను వ్యతిరేకమే. లేదు నేను పెద్ద సిలువేసుకొస్తానంటే దానికి కూడా నేను వ్యతిరేకం. నా స్టాండ్ చెప్తున్నా. అట్లాగే సెక్యూరిటీ ప్లేసెస్‌లో కూడా మీకు అయ్యప్ప స్వామి కాస్ట్యూమ్ అనేది మీకు ఇబ్బందికరం అయితే కాదు ఆబ్వియస్‌లీ. దానికి కూడా ఏదన్నా ఇట్లా ముసుగు లాంటిది ఏదన్నా ఉంటే, ఒక మనిషి ఫేసే కనిపించనివి ఏవన్నా ఉంటే వాటిని డెఫినైట్‌లీ సెక్యూరిటీ పరంగా మనం కన్సిడర్ చేయాల్సిందే. ఎవరైనా సరే అది దేశం కోసం, భద్రత కోసం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని నా మతం చెప్పింది, నా హిందూయిజం చెప్పింది, నా క్రిస్టియానిటీ చెప్పింది, నా ముస్లిం చెప్పింది, నా ఇస్లాం చెప్పిందంటే అది వర్కౌట్ అవ్వదు. అది అసలు కరెక్ట్ పద్ధతి కాదు. ఒక నాగరికత సొసైటీలో మనం మాట్లాడే స్టైల్ కాదది. సో, అట్లాగే ఈ బుర్కాలనేవి అన్ని ఈ రెండే ఎంత ఇంపార్టెంట్ అంటే ఓట్ ఎంత ఇంపార్టెంట్. ఓటు పోలింగ్ బూత్‌లో పైగా లేడీస్‌ని కూడా అరేంజ్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్‌కి స్పెషల్ రిక్వెస్ట్‌లు పెట్టుకుంటే లేడీస్‌నే ఆల్రెడీ చాలా సార్లు అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో. సో, ఇట్లాంటి ప్రాంతంలో లేడీస్ ఆఫీసర్స్ బుర్కా తీసి నువ్వో కాదో చెప్పమ్మా అన్నా కూడా చెప్పనటువంటి 16, 17 ఏళ్ల ఆడపిల్లల్ని కూడా తీసుకొచ్చి బుర్కాలేయించి వాళ్ళకి ఓట్లు వేయించేసి వేరే వాళ్ళ పేరు మీద ఉన్న ఓట్లని వేయించేసిన సందర్భాలు ఎన్నో, ఎన్నో, ఎన్నో ఉన్నాయి. మీరు యూట్యూబ్ కొడితే చాలా జరుగుతాయి. ఇలాంటివి కేవలం నేను ఇక్కడ మాత్రమే జరుగుతున్నాయి. ముస్లిమ్స్ ద్వారా మాత్రమే రిగ్గింగ్ జరుగుతున్నాయని చెప్పట్ల. దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల హిందువులు చేస్తూ ఉంటారు, క్రిస్టియన్స్ చేస్తూ ఉంటారు, ముస్లిమ్స్ చేస్తూ ఉంటారు. బట్ మనం మాట్లాడుకునేది పాత బస్తీకి సంబంధించిన అంశం కాబట్టి రేపొద్దున కేరళలో ఒక అంశం అయితే అది మాట్లాడదాం. లేదు ఇంకోసారి ఈ ఉత్తరప్రదేశ్‌లో అంశం అయితే హిందువులు ఎట్లా రిగ్గింగ్ చేస్తారో మాడదాం. బట్ ఎగ్జాంపుల్ చెప్పా. సో, ఇట్లా చేయడం అనే దాని మీద సలాలుద్దీన్ ఓవైసీ మీద, ఆయన పిల్లల మీద ఎంపీలయ్యే టైంలో విపరీతమైనటువంటి ఆరోపణలున్నాయి. అది ఇప్పుడు ఈ ఎలక్షన్‌లో అది దెబ్బతినే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటే 5,00,000 ఓట్లకి దాదాపు 5,00,000 ఓట్ల వరకు గూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ప్రెషర్ చేసి మరి కొంపెల్ల మాధవీలతనండి, బీజేపీ వాళ్ళనండి, కాంగ్రెస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. నేను మర్చిపోయాను చెప్పడం. ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మా మా చెల్లి వాళ్ళ మామగారు చెప్పడమో, బీజేపీ వాళ్ళు చెప్పడమో కాదు. కాంగ్రెస్ నేత ఫెరోజ్ ఖాన్ చేసినటువంటి ఆరోపణలు ఇవి ఈ రకమైనటువంటి రిగ్గింగ్ జరుగుతోందని, దొంగ ఓట్లు ఉన్నాయని, ఇవన్నీ పోతే గాని అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోడని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నేత ఫెరోజ్ ఖాన్ చేసినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా నేనెక్కడో మిస్ అయ్యా ఈ పాయింట్ చెప్పడం. సో, ఈ రకమైనటువంటి ఆరోపణలు ఉండడంతో అవన్నీ ఒకేసారి తొలగించబడ్డంతో ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగబోతున్నాయి అసదుద్దీన్ ఓవైసీకి అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో 2014 అనండి, 19 అనండి మీకు బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి భుజంగరావు అనేటువంటి క్యాండిడేట్‌కి వచ్చినటువంటి ఓట్లు గురించి మీకు చెప్తే ఓట్ల చీలిక ఎట్లా జరుగుతుందో తెలుస్తుంది. అసదుద్దీన్ ఓవైసీకి 5,00,000 ఓట్లొస్తే ఈయనకి 3,00,000 కాంగ్రెస్ క్యాండిడేట్‌కి ఇంకొక 70,000 లేకపోతే ఒక 50,000 బీఆర్ఎస్ క్యాండిడేట్‌కి ఇట్లా ఓట్ల చీలిక జరిగిపోతోంది. ఈ ఓట్ల చీలిక జరగకుండా రిగ్గింగ్ చేసే అవకాశం లేకుండా ఓట్లు తొలగించడం, నిజమైన ఓట్లే ఉంచడం, ఈ ఓట్ల చీలికను కూడా కంట్రోల్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా కొంపెల మాధవీలత గెలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈసారి రిగ్గింగ్ పడే ఓట్లను తొలగించడం అనేది ఆమెకి బిగ్గెస్ట్ ఫ్యాక్టరు. అదే
ఆ ఓవైసీని టెన్షన్ పెడుతుంది, గజగజ వణికించేలా చేస్తుందంటూ బీజేపీ చెప్పుకుంటుంది. సేమ్ టైమ్ కోంపెల్ల మాధవీలత విషయంలో కూడా నాకు అనేకమైనటువంటి కంప్లెయింట్లున్నాయి. ఓవైసీ మీద ఉన్నాయి. ఓవైసీ రాడ్ పట్టుకొని 2004లో అనుకుంటా యూట్యూబ్‌లో కొడితే వీడియో దొరుకుద్ది. ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్‌లో పోలీసులను రాడ్ పట్టుకొనో, కర్ర పట్టుకొనో కొడుతూ బెదిరిస్తున్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. ఆ రకమైనటువంటి మెంటాలిటీ, ఆ రకమైనటువంటి దారుణమైనటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మీద తీవ్రమైన ఆరోపణలున్నాయి. దాని గురించి ఆయన ఇప్పుడు సమాధానం చెప్పలేదు. మరోపక్క మాధవీలత ఏం తక్కువుంది. ఆమె కూడా బాణం గుర్తుపెట్టి ఇట్లా మసీదు వైపు ఆమె చేసినటువంటిది కంప్లీట్‌లీ కండెమ్ చేయాల్సినటువంటి అంశం. అందులో ఎటువంటి క్వెషన్ లేదు. ఆవిడ కూడా 2 వర్గాల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆవిడకి సంబంధించిన విరించి హాస్పిటల్ మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. డెఫినైట్‌లీ అట్లాంటివి కూడా బయటికి తీయాల్సిందే. అందులో ఎటువంటి క్వెషన్ లేదు. అలాగే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన బిజినెస్‌ని కూడా బయటికి తీయాలి. అందులో జరుగుతున్న అన్యాయాలను కూడా మనం ఎత్తి చూపించాలి. అన్ని విషయాలు ప్రజల ముందు ట్రాన్స్‌పరెంట్‌గా పెట్టినప్పుడే ప్రజలు కూడా ఎవరిని ఎన్నుకోవాలి ఏంటనేది ఆలోచిస్తారు. సో, ఇప్పుడు మనకి అందుతున్న సమాచారం ప్రకారం ట్రిపుల్ తలాక్ బిల్లుని నరేంద్ర మోడీ గత ఎన్నికల తర్వాత తీసుకొచ్చిన తర్వాత ముస్లిమ్స్‌లో ఉన్నటువంటి చాలా మంది మహిళలు బీజేపీకి అనుకూలంగా ఓటేసే ఆలోచనలో ఉన్నట్టుగా, అది కూడా కొంపెల్ల మాధవీలత కలిసి రాబోతుందన్నట్టుగా తెలుస్తుంది. ట్రిపుల్ తలాక్ బిల్లుని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావడం నేను చాలా అద్భుతంగా స్వాగతించిన సందర్భం. నేను అనేక సందర్భాల్లో బీజేపీని కండెమ్ చేస్తూ ఉంటా. బీజేపీ యొక్క స్టైల్‌ని, మతతత్వ రాజకీయాలను నేను కండెమ్ చేస్తా. ఎంఐఎం యొక్క మతతత్వ రాజకీయాలను నేను ఖండిస్తూ వ్యతిరేకంగా ఉంటా. కానీ ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో నేను చాలా సంతోషపడ్డా వాళ్ళు తీసుకొచ్చింది. ఎందుకంటే దాన్ని ఉపయోగించుకొని ట్రిపుల్ తలాక్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఖురాన్‌లోనో, ఇందులోనో ఉండడం వల్ల వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ముస్లిం మహిళలందరిని వేధించడం, ఇష్టం వచ్చినట్టు పెళ్లిళ్లు చేసుకోవడం, ఇష్టం వచ్చినట్టు వదిలేయటం వాళ్ళని చేస్తున్నారనేసి ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు ఎవరైతే ట్రిపుల్ తలాక్ చెప్తారో వాళ్ళకి శిక్ష పడేలాగా తీసుకురావడం అనేది 100% సపోర్ట్ చేయాలి. అట్లాంటివి అందరికీ కూడా యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఉండాలనేటువంటి ఆలోచన ఉండేటువంటి వ్యక్తులు అట్లా ఆ రకంగానే ఆలోచించాలి. సో, ఈసారి ఆ ట్రిపుల్ తలాక్ అనేది కొంపెల్ల మాధవీలకు బెనిఫిట్ అవ్వబోతుందని, ఆమె ముస్లిం మహిళలందరినీ కూడా ఒకటి చేయబోతున్నారని మాటలైతే వినిపిస్తున్నాయి. సో, మీకేమనిపిస్తుంది? గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు?